నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము పౌర్ణమి ధ్యానం చేసుకుందాం ఈరోజు. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం ఈరోజు ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం అంటే స్థిరంగా ఉండాలి. మనకి బాడీకి కంఫర్ట్గా ఉండాలి, సుఖంగా ఉండాలి. మన శరీరానికి సుఖంగా ఉండాలి, మనసుకి స్థిరంగా ఉండాలి. ఆ రకంగా కూర్చోవాలి. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. చేస్తున్నా, వింటున్నా, చూస్తున్నా మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనం ధ్యానం చేసుకుందాం. స్థిరంగా సుఖంగా కూర్చుందాం. కూర్చొని మన శ్వాసనే మనం గమనించుకుంటూ ఉందాం. గురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. వాళ్ళందరూ కూడా మనతో పాటు ఈ పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీ అంతా మనం తీసుకుంటూ ఉంటాం. అందుకని గురువుల్ని కూడా ఆహ్వానించుకుందాం. గురువుల యొక్క శక్తిని మనం వినియోగించుకుందాం. ముందుగా సిద్ధ గురువులు, పరమ గురువులు, సంబల మాస్టర్స్ని, హిమాలయ యోగుల్ని, పార్వతీ పరమేశ్వరుని, బ్రహ్మ సరస్వతులని, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని, గురువుడే దేవుడు, దేవుడే గురువు. సో ఆ రకంగా మనం అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ఎల్లారేప మాస్టర్ని, బుద్ధుడిని, మహావతార్ బాబాజీని, జిల్లల మోడి అమ్మని, అరుంధతీదేవిని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. సప్తమాతృలు అంటారు కదా, పంచకన్యలు అంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుని వాళ్ళందరి శక్తితో కూడా మనం ధ్యానం చేసుకుందాం. అందరి తలపై ఒక బంగారు రంగు పిరమిడ్ వచ్చినట్టు ఊహించుకుందాం. ఏదైనా సరే ఊహే వాస్తవం. ఎప్పుడైతే మనం ఊహించుకున్నామో అదే కొంతకాలానికి వాస్తవం అవుతుంది. మనం రోజు అలా ఊహించుకుంటూ ఉంటే మనకి విశ్వశక్తి అన్నది దానికి పెరుగుతుంటే ఆ ఊహ అన్నది వాస్తవం అవుతుంది. అలాగే మన భావన కూడా బ్రహ్మాస్త్రంలా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే మన శ్వాసని మనం రామబాణంలో ఉపయోగించాలి. రామబాణం అంటే సూటిగా, రామబాణం తెలుసు కదా, సూటిగా వెళ్ళిపోద్ది. అలాగే మన శ్వాసను కూడా మనం ఎంత చక్కగా ఉపయోగించుకుంటే, మన మనసుని ఎంత కంట్రోల్లో చేసుకుంటే శ్వాస అంత చక్కగా వెళ్తుంటుంది. అలాగే శ్వాసను గమనించుకుని కూర్చుని మనసు ఎటు ఆలోచించుకోవడం కాదనమాట. ఆ శ్వాస మనసు శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఏకధార కావాలంటారు కదా, అలాగ మనం తీసుకునే శ్వాస ధ్యాస కూడా ఒకే రకంగా ఉండాలి. అలాగ మనం ధ్యానం చేసుకోవాలి. పౌర్ణమి రోజు ధ్యానంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో ఉన్న 72,000 నాడుల్లో ఇంకా కూడా 2,72,000 నాడుల్లోకి కూడా ఈ శక్తి అన్నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తిని తీసుకునే మార్గమే ఈ పిరమిడ్ ధ్యానం అన్నమాట. అలాగే మనం ధ్యానం చేస్తాం. అలాగే ధ్యానాల్లో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఈ పౌర్ణమి ధ్యానం ఒకటి. ఈ పౌర్ణమి ధ్యానం ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమి ధ్యానం ఈరోజు సూర్యుడు ఏం చేస్తాడంటే మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు అన్నమాట. సూర్యుడు మిథున రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో అందుకే మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. మిథున రాశి మాసంలో ఎప్పుడైనా కూడా 2 పౌర్ణములు వస్తుంటాయి అన్నమాట. చాలా మట్టుకు మిథున రాశిలోనే 2 పౌర్ణములు వస్తుంటాయి. చాలా మట్టుకు అలా జరుగుతుంది. మిథున రాశి మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి సమయంలో ఏంటవుతుందంటే వృషభ రాశి, మేషరాశుల శక్తులు మరియు వాటి అధిపతుల శక్తులు అనేవి మిథున రాశి శక్తితో మరి ఈ రాశి యొక్క అధిపతుల శక్తులతో వినియోగం చెందుతూ ఉంటాయి.
పరమగురువుల ప్రయత్నం వలన ఈ శక్తులు సద్భావన శక్తిగా మారుతూ ఉంటాయి. పరమగురువుల శక్తి అంతే అన్నమాట. విశ్వశక్తిని మామూలుగా మనం తీసుకున్న దానికన్నా పరమగురువులు తీసుకుంటే ఆ శక్తి సద్భావన అంటే మంచి భావనలు కలగడానికి, మంచి ప్రవర్తనతో ఉండడానికి, మంచి ఆలోచనలు చేయడానికి ఈ శక్తి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మిథున రాశి మాసంలో వచ్చే 2వ పౌర్ణమి సమయంలో కేవలం మిథున రాశి శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి యొక్క తత్వం వేరుగా ఉంటుంది. ఈ శక్తి మానవులలో, మన గ్రహంలో, మరి వివిధ తలాలలో అంటే డైమెన్షన్స్ రకరకాల స్పందనలు కలిగజేస్తూ ఉంటాయి. మొదటి పౌర్ణమి ద్వారా దివ్యమైన మేధస్సు అంటే మంచి తెలివి అన్నమాట. సహృద్భావం అంటే మంచి హృదయంలో మంచి భావాలు కలవడం, అవి రెండు జరుగుతూ ఉంటాయన్నమాట మొదటి పౌర్ణమి ధ్యానం వల్ల. 2వ పౌర్ణమి సమయంలో ఏటవుతుందంటే మనకి విజ్ఞానం పెరుగుతుంది. ఆ విజ్ఞానం కూడా ప్రేమతో కూడిన విజ్ఞానం, సామరస్యం పెరుగుతుంది. సో సామరస్యం పెరుగుతుంది అంటే, సామరస్యం పెరగడం అంటే అందరితో కూడా చాలా యాక్టివ్గా కలిపి ఉంటాం అన్నమాట, సామరస్యంగా ఉంటాం అన్నమాట. ఈ శక్తి అనేది క్రీస్తు చైతన్యం లేదా కూటస్థ చైతన్యం ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే పరిణతి సాధించడానికి కావలసిన మార్పులను కలిగజేస్తుంది అని జ్వాలాకుల మహర్షి చెప్పారనమాట. ఈ పౌర్ణమిలో, మిథున రాశి పౌర్ణమిలో వచ్చే శక్తి అనమాట. మిథున రాశి అనేది సూర్యుని హృదయానికి సంబంధించినది. మిథున రాశి మాసంలో రాశి చక్రం యొక్క కొన్ని నిర్దిష్టమైన మరి మౌలికమైన ప్రభావాల సమన్వయం చెంది సమానం చేయబడి భూమిపై కేంద్రీకరించబడతాయి. అంటే మిథున రాశిలో వచ్చే పౌర్ణమి అది అంటే సూర్యుని హృదయానికి సంబంధించింది అనమాట. అంటే సూర్యుని హృదయానికి సంబంధించింది అంటే మనకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి దానివల్ల మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ ఎనర్జీ అంతా ఎక్కువ కూడా ఈక్వల్ చేయబడుతుంది. అందువల్ల భూమి మీద అంతా కూడా చాలా సామరస్యంగా ఉంటుంది. దానివల్ల భూమిపై అమితమైన ప్రయాసను, చర్య ప్రతిచర్యలను, ప్రభావమైన సంఘర్షణలు మరి మన గ్రహ జీవులకు సహజ లక్షణమైన కష్టాన్ని కలుగజేస్తాయి. కానీ అది క్రమంగా మానవాళి యొక్క చైతన్యాన్ని గ్రహ చేతనత్వపు స్థాయికి మరి గ్రహ చేతనత్వాన్ని సంపూర్ణమైన విశ్వ చైతన్య స్థాయికి ఉద్దీపనం చేస్తాయి. సో ఫస్ట్ కష్టం కలిగినా సరే తర్వాత మన జీవితానికి ఈ మిథున రాశి పౌర్ణమి అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అనమాట. ఈ మిథున రాశిలో వచ్చే శక్తి వలన ఏంటవుతుందంటే ఆ శక్తులను ప్రసారం చేయడం వల్ల దివ్య దర్శనాలు జరుగుతూ ఉంటాయంట. విస్తరణ మరి అభివృద్ధి జరుగుతుంది. నిర్ణయం తీసుకోగల శక్తి పెరుగుతుంది. మార్పులు జరుగుతుంటాయి. కొన్ని స్థాయిలు అనుభవించడానికి చాలా మట్టుకు కష్టపడవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ దివ్య దర్శనాలు అంటే ఏంటంటే ఈ మాసంలో అంటే ఏంటి, మనం ఈ నెల మిథున రాశి అంటే జ్యేష్టం కదా, జ్యేష్ఠ మాసంలో అనమాట. ఈ మాసంలో వచ్చి మొదటి పౌర్ణమి నాడు విడుదలయ్యే శక్తి మన స్వభావం గురించి ఇది వరకు మనకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలియజేస్తుంది. ఇది మన వ్యక్తిత్వపు అన్ని స్థాయిలలోనూ ఏకకాలంలో జరుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు లోపల పొరల నుంచి బయటికి వెల్లడవుతాయి. గొప్ప స్వప్నాలు మన చైతన్యంలో స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి. అంటే మనం చేయబోయే పనులన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వరకు మనకు దూరంగా ఉన్న దివ్య దర్శనాలు ఇప్పుడు మనకు సన్నిహితం అవుతాయి. పౌర్ణమి సమయంలో మనం వాటిని అందుకోవచ్చు, అనుభూతి చెందవచ్చు, దర్శించవచ్చు, మరి వాటికి సన్నిహితం కావచ్చు. అందుకని మనం పౌర్ణమి ధ్యానం తప్పకుండా చేయాలి. ఈ మిథున రాశి వాళ్ళు పౌర్ణమి ధ్యానం చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట.
ఇతరులలో దాగిన అద్భుతమైన సౌందర్యం మనకు కనపడడం మొదలవుతుంది. అటువంటి సౌందర్యాన్ని దర్శించడం వలన మనలో దాగి ఉన్న ఎన్నో వికృతమైన అంశాలు మన దృష్టికి వస్తాయి. మనలో మనకి కనిపించకుండా ఉన్న అంతర్గతంగా ఉన్న ఎన్ని భావోద్వేగాలన్నీ బయటికి వచ్చి అవతలి మనిషితో ఉన్న సౌందర్యాలన్నీ కూడా దాన్ని మనము కూడా అలా మారాలి అన్న శక్తి మనకు కలుగుతుంది అన్నమాట. మిథున రాశి ధ్యానంలోని ఇటువంటి చెడు అంశాలు బయటపడటానికి మరి ఈ రాశి శక్తికి ఎటువంటి ప్రత్యక్షమైన సంబంధం లేదు, కానీ ఈ శక్తి మనలోనే చక్కని అంశాలను పైకి తీసుకొని వచ్చినప్పుడు మనలో పెరిగే అంత సౌందర్య పెరుగులో మనలోని వికృతమైన అంశాలను కూడా దర్శించగలుగుతాము. అంటే మనలో నెగిటివ్ థాట్స్ ఉన్నా సరే, పాజిటివ్ థాట్స్ ఉన్నా సరే అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఏది మన దగ్గర ఉంచుకోవాలి అన్న విషయం మనంతటా మనమే నిర్ధారణ చేసుకుంటాం అన్నమాట. నిర్ధారణ చేసుకొని మన అంతఃశక్తిని మనం పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. విస్తరణ మరియు అభివృద్ధి. మిథున రాశి పౌర్ణమి అనేది మన అంతరంగం అనే గుహలో దాగిన అనుభవాలను, స్వప్నాలను, సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. ఇవి బహిర్గతమైన తర్వాత మన మనస్సు అనే తెరపై తమను తాను ప్రతిఫలింపజేసుకొని మన ప్రాణమయ శరీరంలో నూతన శక్తి గురించిన అనుభూతుల రూపంలో ప్రతిఫలిస్తాయి. అంటే మన ఎథరిక్ బాడీలో ఇవన్నీ కూడా మనలో, మన మనసులో, మన అంతరంగంలో ఉన్నవన్నీ కూడా అనుభవాలు, స్వప్నాలు అవన్నీ కూడా బయటకు వచ్చి అవన్నీ కూడా అనుభూతుల రూపంలో మనకి ఎథరిక్ బాడీలో మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఎథరిక్ బాడీ యాక్టివేట్ అయితే అన్నీ బయటకు వస్తాయి అని చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఇవి మన అంతరంగాన్ని విస్తరింపజేస్తాయి. అప్పుడు మనకి కొంత మెరుగ్గా కనిపిస్తాము. అంతకుముందు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇంకా మారేంటి, చాలా నాలో మార్పు వచ్చింది అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే మనకి కలిసిన అనుభవాల వల్ల ఏంటవుతుందంటే మనలో ధైర్యం కూడా బాగా పెరుగుతుంది. మనకు కలిగిన అనుభవం ఏంటి, ధ్యాన అనుభవాలు ఏంటి, మనల్ని మార్చుకోవడం వల్ల ఏంటి, దానివల్ల మనలో ధైర్యం కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. అభివ్యక్తీకరించడం మరియు విస్తరణ అనేవి సృజనాత్మకకు కారణమవుతాయి. సృజనాత్మకత అంటే ఏంటంటే మనం అంటాం కదా, సృజనాత్మకత చాలా పెరిగింది అని చెప్తున్నాం కదా. మనకి ఇదే చక్రం మణిపూరక చక్రం సృజనాత్మకత బాగా పెరుగుతుంది అన్నమాట. సృజనాత్మకత అనేది ఒక దివ్యానుభూతి యొక్క వెలుగులో మనల్ని మనం పునర్నిర్మించుకోవడం, మెరుగుపరుచుకోవడం, మనం సృష్టించుకోవాలనే చర్య. సృజనాత్మకత లేకుండా ఎవ్వరూ కూడా విస్తరణకు పొందలేరు. మనలో ఎప్పుడైతే ఈ సృజనాత్మకత అన్నది బాగా పెరిగిందో మనల్ని మనం బాగా ఎలివేట్ చేసుకుంటాం అన్నమాట. మనలో ఉన్న స్కిల్స్ అన్నీ బయటకు వస్తాయన్నమాట. మన ఆత్మను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు మన ఆత్మను సజీవంగా, క్రియాశీలకంగా మరి ఒక బలమైన శక్తిగా వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సృజనాత్మకత పెరిగితే మనలో అలాగే చేస్తాం. మనలో ఉన్న స్కిల్ పెరుగుతుంది. మనలో దాగి ఉన్న శక్తులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. మణిపూరక చక్రం యాక్టివేట్ అయితే మనలో అక్కడ ఉండవలసిన వాళ్ళు ఎవరు, బ్రహ్మ, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారనమాట మన మణిపూరక చక్రం దగ్గర. అందువలన వాళ్ళకి స్కిల్ అన్నది బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే నిర్ణయం తీసుకునే శక్తి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. విస్తరణలో ఏం చేయబోతున్నామంటే మనం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. మరి ఇతరుల హితం కోసం మరి మన అనుభూతులు, ఆలోచనలు, స్వప్నాలను నిజం చేసుకోగల పరిస్థితులను అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని మన ఇంటికి, మన సంఘ జీవనానికి మలుచుకోవాలని నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే దేనికైనా నిర్ణయం తీసుకోగల శక్తి అన్నది పెరుగుతుంది. ఆ నిర్ణయం మణిపూరక చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ మనం పొందగలిగే శక్తి మనకు వస్తుంది.
దాన్ని తీసుకోగలిగే శక్తి కూడా మనకు ఉండాలి. అందుకని మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన అనుభవాలని, ఆలోచనల్ని మన ఆత్మకి, మన యొక్క ఆత్మ సౌందర్యం మరియు దివ్యాగ్నికి ఒక సాకార రూపమనే అంతరంగికమైన సత్యాన్ని ఏ విధంగా, ఏ స్థాయిలో, ఎంత పరిణామంలో, ఎప్పుడు, ఎక్కడ వ్యక్తం చేయాలో నిర్ణయించుకోవాలి. మనలోకి శక్తులు రాగానే సరికాదనమాట. ఆ శక్తులు ఎప్పుడు మనం ఉపయోగించుకోవాలి అన్న విషయం తెలుసుకోవాలన్నమాట. క్రియేటివిటీ అంటాం కదా, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనమాట. మనలో క్రియేటివిటీని ఎప్పుడు ఉపయోగించుకోవాలో కూడా మనకు తెలియాలి అన్నమాట. అదంతా కూడా ఈ మిథున రాశి పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న స్కిల్స్ అన్నీ బయటకు వచ్చి మనలో క్రియేటివిటీని ఎప్పుడు ఉపయోగించుకోవాలో, ఎప్పుడు బయటికి తీసుకురావాలో అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. మన దివ్యానుభూతులను కార్యాచరణలో పెట్టే ముందు మన స్వభావంలో ఎన్నో అంశాలను తొలగించుకోవాలి. అదే మనం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే క్షోభభరితమైన క్షణం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం బయట పెట్టేటప్పుడు అవునా మన అన్ని విషయాలు ఆలోచిస్తాం కదా. సో అలాగే మనలో అన్నీ కూడా మనం బయట పెట్టి దానికి రూపకల్పన చెయ్యాలని మనం అనుకున్నప్పుడు వాటన్నిటిని కూడా మనలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ తొలగించుకొని పూర్తి పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనలో న్యాయం పట్ల పటిష్టమైన విశ్వాసం ఉందనుకోండి, నిజాయితీగా వ్యవహరించలేని పరిస్థితులలో మనం న్యాయాన్ని ఎలా అమలుపరచగలం? చాలామంది నన్ను అడుగుతుంటారు, నేనేం అబద్ధం ఆడకుండా వ్యాపారం ఎలా చేయగలను అని. మరో ఉదాహరణ తీసుకుందాం. మరొక మాంసపు దుకాణంలో పనిచేస్తున్నారనుకోండి. మీకు ప్రాణం యొక్క విలువ తెలిపే ఒకానొక దివ్యానుభవం కలిగిందనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు మీ అనుభవాన్ని సమాధి చేస్తారా, లేక ఒక సాహసవంతమైన నిర్ణయం తీసుకుంటారా? సో అని అడుగుతున్నాను. సో ఏదైనా సరే ఇక్కడ మనం తెలివిగా తెప్పించుకోవడం అంటూ చేయాలి. అంటే మనం ధర్మబద్ధం కాని విషయాలను ఏమీ కూడా మనం చేయకూడదు. మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అలాంటివన్నీ పూర్తిగా మానుకోవాలి. ఇక్కడ ఏంటి, ప్రాణం గురించి చెప్తున్నారు అన్నమాట. మనకి ప్రాణం విలువ తెలుసు కాబట్టి సాటి మనుషులనేంటి, సాటి జీవులనేంటి మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు అని చెప్తున్నారు. మిథున రాశి శక్తి అనేది సగటు మనుషులకు అంటే సంఘర్షణ ద్వారా సామరస్యం సాధించే శక్తి ద్వారా చేరుతుంది. అంటే మిథున రాశి శక్తి ఎప్పుడు కూడా సంఘర్షణ అంటే 2-3 సార్లు మనం బాగా దెబ్బలు తిని అప్పుడు మనకు సామరస్యం కలిగి ఆ శక్తి అన్నది మనకు వస్తుంది అన్నమాట. చీకటి వెలుగుల మధ్య, సత్య అసత్యాల మధ్య, మృత్యు అమరత్వాల మధ్య అలజడి, సౌందర్యాల మధ్య మనిషి లాగబడుతున్నాడు అంటే కదా. ఏంటంటే ఇన్ని సత్యాసత్యాలు, ఏది సత్యం ఏది అసత్యమో తెలియదు. అంతా కూడా మిడిల్గా మధ్యలో ఉంటాం అనమాట. అందుకే పత్రిక చెప్పింది మనకి ఏంటి, మధ్య మార్గం చెప్పారు ప్రతి విషయంలోనూ. అలాగని ఎక్కువ ఉండకూడదు, తక్కువ మిడిల్ పాత్, ప్రతి విషయంలో మిడిల్ పాత్లో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారం తినకూడదు అని ఉంటుంది. మాంసాహారం తినకపోతే తప్పదు అనేసి ఇంట్లో ఉంటుంది. సో అలాగా కొన్ని విషయాల్లో మనం తగ్గి ఉండాలి, కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉండాలి. ఏ రకంగా తీసుకున్నా మధ్య మార్గం మటుకు చాలా కరెక్ట్గా ఉపయోగపడుతుంది. పత్రిక చెప్పిన మధ్య మార్గం, నాన్ వైలెన్స్, నాన్ కిల్లింగ్, మిడిల్ పాత్ ఇవన్నీ ఉంటేనే మనకి స్పిరిచువాలిటీ అన్నది మనకి బాగా వస్తుంది అని చెప్పారనమాట. పత్రిక చెప్పింది అనమాట. మీ భవిష్యత్ అనేది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం అనేది ఇచ్ఛాశక్తితో కూడిన భావరూపం లేదా థాట్ ఫామ్స్ కనుక అది ఇతర భావరూపాల కన్నా మరింత ఎక్కువ కాలం సజీవంగా ఉంటుంది. మన భవిష్యత్ అనేది ఎప్పుడు కూడా మన నిర్ణయం మీద ఉంటుందని చెప్తున్నారు అనమాట. నిజంగా మన భవిష్యత్ మన నిర్ణయం మీద ఉంటుంది. కాకపోతే ఆ నిర్ణయం తీసుకోవడం కూడా అది కూడా మన పూర్వజన్మ బట్టే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. మీరు తీసుకున్న నిర్ణయాలను అమలు పరిచేదాకా అవి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు కూడా. అందుకే మనం తీసుకున్న నిర్ణయం యొక్క గాంభీర్యాన్ని గురించి తెలుసుకోకుండా మరి దాన్ని పాటించేందుకు సంసిద్ధం అవ్వకుండా ఏ నిర్ణయము తీసుకోకూడదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల కలిగే లాభాలు నష్టాలు అన్నీ కూడా బేరీజు వేసుకొని అప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా కూడా మన ప్రగతికి
ముందు ఉంటాయి, లేకపోతే చాలా వరకు మనకు ఆటంకమే కలిగిస్తాయి అని చెప్తున్నారు. సో అందుకని ఈ మిథున రాశి పౌర్ణమి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని చాలా చక్కగా అన్ని కీడించి మేలని చుట్టాలంటారు కదా, నొప్పించక తానవ్వక అంటారు కదా, అలా రకంగా మిథున రాశి పౌర్ణమిలో ఉన్న వాళ్ళందరూ కూడా, మిథున రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇది ఎవరికి ఈ టైము కొంత టైము ఇంచుమించు మే 20 నుంచి జూన్ 20 మధ్యలో పుట్టిన వాళ్ళకి అందరికీ వర్తిస్తాయి అని చెప్తారనమాట ఇది మిథున రాశి. సో ఇదండి ఈరోజు మిథున రాశి పౌర్ణమి గురించి చెప్పింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.